ఏంటి అప్డేట్స్? మొన్న ఏం జరిగింది? 2 డేస్ బ్యాక్ జరగాల్సిన ఇంటర్వ్యూ ఎందుకండి డిలే అయింది? ఆ రోజు చిన్న పార్టీ పెట్టుకున్నాం మా టీం అందరం. 2వ తారీఖు యాదగిరిగుట్ట పోయిర్రు. యాదగిరిగుట్ట వెళ్ళాం. అక్కడికెళ్ళాక కొంచెం మాకు ఇంకా అక్కడే లేట్ అయిపోయింది. మాకు లేట్ అయిపోయిందా? ఏదైనా జరిగిందా? నాకొచ్చిన ఇన్ఫర్మేషన్ చెప్పాలా? ఏం జరిగిందో నువ్వు చెప్తావా? ఏం జరగలేదు అక్క, చిన్నగా అరుచుకున్నాం అంతే. అరుచుకున్నారు ఎందుకు? ఎక్కువైందా? లేదు, తాగిందేం కాదు, మామూలుగా అంతే చిన్నగా అల్లరి ఉంటది కదా, అలా అలా అరుచుకొని ఫోన్ స్విచ్ ఆఫ్ అంతే. ఏ టైం అయింది వచ్చేసరికి? మేము వచ్చేసరికి 7 అయిపోయింది. 7 అయిందా? 7 అయింది. ఓకే. మనం ఒకరికి కమిట్మెంట్ ఇచ్చాము, ఒక టైంకి వెళ్తున్నాము, లేదా అది షూట్ అయి ఉండొచ్చు, లేదంటే మీటింగ్ అయి ఉండొచ్చు, ఇంకేదైనా వర్క్ అయి ఉండొచ్చు, అవునా? మన కోసం ఒకరు వెయిట్ చేస్తున్నారు అన్నప్పుడు, కమిట్మెంట్ ఇచ్చినప్పుడు రెస్పాన్సిబిలిటీ ఉండాలి. బట్ మేము వెళ్ళిన రోజే వచ్చేద్దాం అనుకున్నాం. అసలు యాక్చువల్గా అయితే అక్కడ నైట్ స్టేయింగ్ అనేది అనుకోలేదు మేము. ఓకే. అనుకోపోయేసరికి నాదిను వేరే సిస్టర్ది లేట్ అయింది ఆఫీస్ కాడికి వెళ్ళడం, బస్ స్టూడియో కాడికి వెళ్ళడం. దానివల్ల అక్కడ దర్శనం అయిపోయాక నైట్ ఉండిపోవాల్సి వచ్చింది. లేదా ఆ రోజు వచ్చేవాళ్ళం. మీకు అన్నట్టు మార్నింగ్ కూడా 2 కల్లా వచ్చేద్దాం అనుకున్నాము. ఇంకా 2 కల్లా వచ్చేద్దాం అనుకున్నప్పటికీ మా వాళ్ళు ఇంకా లేదు ఉందాం. అప్పటికి ఏమనుకున్నాం అయితే, మీకు నేను 3కి ఇచ్చాను అనుకుంటా కమిట్మెంట్. 3 వస్తాను, 1:30 to 3కి పోస్ట్ పోన్ అయింది. 3కి అలా వస్తా అన్నాం కదా. మేమేమనుకున్నామంటే వండేసుకోవడం, తినేయడం, 3 కల్లా రావడం అనే అలాగే అనుకున్నాం. బట్ 3 కాస్త ఇంకా అక్కడ చిన్న ఏదో ప్రాబ్లం, వేరేలా సంథింగ్ గొడవ అవ్వడం. ఇంకా అందుకే ఆ టైంలో ఎవరితో మాట్లాడినా ఇంకా నాకు ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టేసి, ఛార్జింగ్ అది లేదు, ఇంకా సర్లే అని పక్కన పడేసి ఇంకా అక్కడ. ఓకే. మరి మీ టీంలో వాళ్ళే, మీరు ఎవరైతే వర్క్ చేస్తున్నారో కో స్టార్సే, నువ్వు ఫుల్గా తాగేసి పడుకున్నావు అని చెప్పారు. మరి అదెంత వరకు నిజం? నేను తాగను సిస్టర్, అది రాంగ్ ఇన్ఫర్మేషన్ వచ్చి ఉంటుంది. ఓకే. ఎందుకు అలా చెప్పుకుంటారంటావు? ఎందుకంటే నువ్వు నమ్మే వ్యక్తే, నువ్వు రెగ్యులర్గా కలిసే వ్యక్తే, నువ్వు కాంటాక్ట్ ఉండే వ్యక్తే నీ గురించి అలా చెప్పారు. నేను పేరు చెప్పాను, ఎవరు ఏంటి అనేది నీకు తెలిసి ఉంటుంది, ఎందుకంటే మీ టీమే కాబట్టి. పన్నట్టుగా చెప్తారు, పడేవాళ్ళు పన్నట్టుగా చెప్తారు. వాళ్ళే ఫుల్గా తాకేసి పడుకుంది, వాళ్ళు చూపిస్తే చాలా ప్రూఫ్ తాగి పడిపోయానని. ఓకే. తాగడం అలవాటు లేదు? తాగుతాను, అందులో తప్పేముంది. నేను తాగనని చెప్పట్లా, బీజర్ తాగుతాను. ఓకే. నేను తాగుతాను, నేనేం ప్రతిభతన, నేనేం చెప్పట్లా, నేను తాగుతాను. ఓకే, బ్రీజర్ తాగుతావు. ఓకే. సో ఈ టాపిక్ కొంచెం పక్కన పెట్టేసి అది లాస్ట్లో మాట్లాడుకుందాం. తాగడము, ఊగడము, ఎగరడము, కిస్సులు, హగ్గులు, రొమాన్స్లు అన్ని కొంచెం తర్వాత మాట్లాడుకుందాం. ముందైతే నీ గురించి చెప్పు, ఎక్కడి నుండి ఏంటి? మాదైతే ఆంధ్ర దగ్గర మాది ఆంధ్ర కామార్పుకోట, ఏలూరు జిల్లా కామార్పుకోట. ఓకే. ఉషారానికి పెళ్ళయింది, ఒక పాప, అమ్మ నాన్న ఉన్నారు, హస్బెండ్ మాత్రం డివోర్స్ తీసుకున్నావు, రైట్? డైవర్స్ ఇంకా లేదు, అప్లై చేశారు. అమ్మ నాన్న ఏం చేస్తుంటారు? డాడీ లేరు. ఓకే. డాడీ లేరు? డాడీ చనిపోయి ఇప్పటికి 5 years అయిపోయింది. 5 years అయింది. ఏదైనా హెల్త్ ప్రాబ్లమ్ ఆరా? డాడీ తాగి చనిపోయాడు. ఓకే. ఎక్కువ ఆల్కహాల్ తీసుకొని చనిపోయారు. ఓకే. అమ్మ ఏం చేస్తుంటారు? అమ్మ ప్రెసెంట్ అయితే మేస్త్రి, కూలీల్ని తీసుకెళ్ళిద్ది మమ్మీ. లీడరా? మొత్తం అందరినీ, కూలీ వాళ్ళందరినీ తీసుకెళ్తుంది. ఎంతవరకు వస్తుంది అమ్మకి జీతం? అమ్మకి వెళ్తే ఒక 700, 800, 900 పర్ డే వచ్చింది. ఓకే. సో ఇంకా సిబ్లింగ్స్ ఉన్నారా? అక్క, తమ్ముడు అట్లా? ఉన్నారు. పెళ్ళిళ్ళు అయిపోయినాయి. వాళ్ళకి పిల్లలు, హస్బెండ్? పెద్దక్కకి అమ్మాయి, అబ్బాయి. చిన్నక్కకి వచ్చేసి 2 అమ్మాయిలు. పెద్దక్కల హస్బెండ్ లేరు, చనిపోయారు. ఓకే. చిన్నక్కల ఆయన కొంచెం డ్రింక్, ఇంకా మాతోనే ఉంటది. ఆయన బాగా డ్రింక్ అయితే. ఫ్యామిలీ మొత్తం అంటే డ్రింక్ అలవాటు ఉందా? ఫ్యామిలీ మొత్తం అంటే చిన్నక్క వాళ్ళ హస్బెండ్ కొంచెం బాగా అక్కను కొట్టడం, సతాయించడం, ఇంకా అన్ని తట్టుకోలేక ఇక్కడే ఉంటుంది, అమ్మతోనే ఉంటుంది. ఓకే. మొత్తం ఇప్పుడు మీరే అమ్మనే చూసుకుంటుంది. ఇప్పుడు మీ పాపని కూడా అమ్మనే చూసుకుంటుంది. ఓకే. నీ విషయానికి వస్తే ఏం చదువుకున్నావు? నేను 10th వరకు చదువుకున్నాను. 10th వరకు ఎక్కడ? ఏలూరులోనేనా? కామరకోటే. ఓకే. ఊర్లోనే చదువుకున్నావు. చదువు ఎందుకు స్టాప్ చేయాల్సి వచ్చింది? స్టాప్ చేశానంటే కొంచెం ప్రాబ్లమ్స్ వల్ల, ఇంకా సంథింగ్, ఇంకా ఏదో ఇంట్రెస్ట్ లేదు ఆ టైంలో. మ్యారేజ్ అది. చదువు అంతా ఇంట్రెస్ట్ లేదు, అబ్బలేదంటవా? పాస్ అయ్యావా 10th? ఇంకా అప్పట్లో అక్క అలా అలా రాసావు, అలా దేవుడు దయ పాస్ అయిపోయావు, గట్టెక్కావు కదా. ఎక్కాను. మ్యారేజ్ అయిపోయిన తర్వాత ఇంకా. ఓకే. ఎన్ని ఇయర్స్ కి మ్యారేజ్ అయింది?
13 సంవత్సరాలకి అలాగ అయిపోయింది. 13 సంవత్సరాలకే మ్యారేజ్. ఆ, ఎలా అంటే ఊర్లో ప్రాబ్లం కాలేదా చిన్న పిల్లకి పెళ్లి చేయడము అట్లా అని? ఆహా లేదు, ఊర్లో ఏం ప్రాబ్లం ఓకే. అమ్మ నాన్న తెచ్చిన సంబంధమేనా? లేదు, నేను లవ్ చేసి చేసుకున్నా. బయటికి వెళ్ళిపోయావా ఆ, లేచిపోయి? లేచిపోయి ఏం లేదు, ఇంట్లో తెలుసు దాని ఇంకా తర్వాత బయట చేసుకున్నాం గుళ్ళు. గుళ్ళో చేసుకో వచ్చారా అమ్మ నాన్న పెళ్ళికి? ఎవరు రాలేదు, ఎవరు రాలే, నువ్వు మీ హస్బెండ్ అంతేనా? ఓకే. నార్మల్గా లవ్ స్టోరీ విషయానికి వస్తే ఎలా పరిచయం నీకు ఆ అబ్బాయి? మా ఫ్రెండ్ ద్వారా ఒక అమ్మాయి ద్వారా పరిచయం. ఆ అమ్మాయి ద్వారా పరిచయం. ఎవరు ఫస్ట్ ప్రపోజ్ చేశారు? తనే. తనే చేశారు. ఎన్ని ఇయర్స్ లవ్? అదో 1 year. 1 year లవ్వా? ఓకే. 1 yearకే పెళ్ళి. అంత పెద్ద డిసిజన్ ఎలా తీసుకున్నావు? ఎలా నమ్మావు అబ్బాయిని? నమ్మానక్క. ఇప్పుడు అది ఆ గతంలో నేను ఎవరికి చెప్పలేను, మళ్ళీ అదే అదే అడిగితే నేను. నార్మల్గా ఏ అమ్మాయి అయినా అబ్బాయి అయినా డివోర్స్ తర్వాత వెనక్కి వెళ్ళి చూసుకోకూడదు, పాస్ట్ ఆలోచించకూడదు, ఆ గతాన్ని మర్చిపోవాలి అది ఇదని మాట్లాడుతూ ఉంటాం కదా. బ్యాడ్ మెమొరీస్ ఎన్ని ఉంటాయో గుడ్ మెమొరీస్ కూడా అన్నే ఉంటాయి కదా. అవునక్క, అదే నిజం. ఇప్పుడు మీ ఇద్దరికి ఏదో ప్రాబ్లం ఉండి ఏదో సెట్ అవ్వక డివోర్స్ వరకు వెళ్ళారు. అవును, బట్ మీ ఇద్దరి ప్రేమకి గుర్తుగా ఒక పాప ఉంది. ఉంది. అవునా? పాప ఉంది. సో ఎన్నో మెమొరీస్ ఉంటాయి కదా. ఆ, ఉంది. అందులో నీకు బాగా గుర్తుంది మీ హస్బెండ్ లో, అంటే ఇప్పుడు విడిపోయిందని పక్కన పెడితే ఆయనలో నచ్చిన క్వాలిటీ ఏంటి? నేను ఏది అడిగినా తెచ్చిపెట్టేవాడు. ఓకే. ఏదడినా తెచ్చిపెట్టు. మ్యారేజ్ అయిన తర్వాత ఎన్ని ఇయర్స్ కలిసి ఉన్నారు? 4 years ఉన్నాం. 4 years ఉన్నారు. ఎన్ని ఇయర్స్ కి పాప పుట్టింది? 2 yearsకి. 2 years కి. అంటే 2 years పాపతోనే ఉన్నారు, అవునా? సో పాప పుట్టాక బాగానే చూసుకున్నారా? ఆహా, ఇంకా పాప పుట్టాక 1 year దాకా ఓకే, తర్వాత గొడవలు స్టార్ట్ అంతే. ఓకే. నీ ఫ్రీడమ్ కోసం గొడవలు అయినాయా లేదంటే? నా ఫ్రీడమ్ కోసం కాదు, ఇంకా పర్సనల్ ఫ్యామిలీ గొడవలు. ఫ్యామిలీ గొడవలు మేబీ, అంటే లవ్ మ్యారేజ్ కాబట్టి తప్పదు. 2 ఫ్యామిలీస్ అడ్జస్ట్ అవ్వలేకపోయారా? అంతే. అంతే అనుకోవచ్చా? తప్పు నువ్వు నార్మల్గా ఆలోచించుకున్నప్పుడు ఒక 5 సంవత్సరాలు అయింది, ఇప్పుడు నువ్వు అందులో నుండి బయటకు వచ్చి ఎన్ని సంవత్సరాలు అయింది? అంతే. 5. ఒక 5 సంవత్సరాలు వెనక్కి వెళ్ళి చూసుకుంటే ఉషారాణి ఎలా ఉండేది? తన బిహేవియర్ అయి ఉండొచ్చు, ఏదైనా సరే ఎలా ఉండేది? ఇంట్లోనే ఉండేదాన్ని. ఒక 5 సంవత్సరాలు చూసుకుంటే ప్రపంచం, ఇల్లు, మా హస్బెండ్, మా పాప, మా ఫ్యామిలీ, ఇంకంతే. అంతే. బయటకు వచ్చేదాన్ని అసలు కాదు, అంటే జాబ్ అది ఇది అంటే బాగానే చూసుకునేవాడు. బాగానే చూసుకునేవాడు. నీకు అంటే ఇప్పుడున్న ఉషారానికి అప్పుడున్న ఉషారానికి చాలా తేడా ఉండుంటది కదా. కొంచెం, అంత ఏం కాదు, కొంచెం. ఇప్పుడు బయటకు వచ్చావు కదా కంప్లీట్గా బయటకు వచ్చిన అప్పుడేంటి ఫ్యామిలీ ఓకే, ఇప్పుడు ఒంటరిగా ఉంటా. ఇంటికి వెళ్తే మళ్ళీ ఫ్యామిలీ ఉంటారు కదా. విలేజ్ వెళ్ళిపోతే అక్క ఫ్యామిలీ ఒక్కటే డిఫరెన్స్ అంటావా? బిహేవియర్ ఏం మారలేదంటావా? బిహేవియర్ ఏం మారలా. బిహేవియర్ ఏం మారలేదు. మళ్ళీ అడుగుతున్నా, మారలా? మారలేదు. పక్కా? నేను క్వశ్చన్ అడిగిన తర్వాత కూడా ఇదే మాట మీద ఉంటావా? ఏం మారలేదని గుర్తు రావాలి కదా. మారలేదు అంటే మారాను. హస్బెండ్ తో ఉన్నప్పుడు నువ్వు ఎలా ఉండేదానివి? హస్బెండ్ తో ఉన్నప్పుడు ఓకే, ఇల్లు, పిల్లలు, అమ్మ, వీళ్ళే ప్రపంచం. బయట తిరగడం అంటే తిరిగేదాన్ని ఫ్రెండ్స్ తో, నా హ్యాపీనెస్ కోసం. అప్పుడు నీ లైఫ్ లో ఫ్రెండ్స్ ఎవరు? అప్పుడు నా లైఫ్ లో నా స్కూల్ ఫ్రెండ్స్ వాళ్ళే. స్కూల్ ఫ్రెండ్స్ ఇప్పటికి కాంటాక్ట్ ఉన్నారా? ఉన్నారు. ఓకే. ఒక్క మాటలో హస్బెండ్ నుండి విడిపోవడానికి కారణం ఏంటి అంటే ఏం చెప్తావు? నేను ఒక మాటలో చెప్పాలంటే అనుమానం, కొంచెం గొడవలు, ఫ్యామిలీ పడక, అదొకటే చెప్తాను నేను. మేజర్ అయితే మీ ఇద్దరికి అనుమానం. మీజర్ అయితే తనకి నా మీద అనుమానం. ఓకే. తనకి మీ మీద అనుమానం. ఏ విషయంలో? అంటే వేరే అబ్బాయితో? నేను వేరే అబ్బాయితో అంతా లేదు. అప్పుడు టిక్ టాక్ ఉండేనా? ఉండే. సింగిల్ గా చేసేదాన్ని. అసలు ఇప్పుడు నేను టిక్ టాక్ ఉంది కానీ టిక్ టాక్ చేసేదాన్నే కాదు. నాకు ఇన్స్టాగ్రామ్ అంటే ఏంటో కూడా తెలియదు. తర్వాత ఎవరో డౌన్లోడ్ చేసి ఇస్తే మా ఫ్రెండ్, అలా అంతే. అలా ఇన్స్టాగ్రామ్ వచ్చింది. అంటే అప్పుడు ఉన్నదానికి ఇప్పుడున్న దానికి తేడా ఏంటంటే, అప్పుడు టిక్ టాక్ ఉన్నా సరే నాకు ఫోన్ లేదు, కీప్యాడ్ ఫోన్. ఓకే. అప్పుడు టిక్ టాక్ 2-3 చేశాను అనుకుంటా అంతే. అంత టిక్ టాక్ మీద అంత పడిపోవాలని నాకు అంత ఇంట్రెస్ట్ ఏం లేదు టిక్ టాక్ మీద. తర్వాత మా హస్బెండ్కి నాకు గొడవలు అయ్యాక కొంచెం దూరంగా ఉన్నాక ఇన్స్టాగ్రామ్ అనేది ఒక ఫ్రెండ్ చెప్పాడు, ఉషా నువ్వు ఇది ట్రై చేయి ఇన్స్టాలో ఒకసారి అంటే. అప్పుడు పిచ్చిదానిలాగా ఏమో చేసా, రీల్స్ ఉన్నాయి అందులో రీల్స్ చేయబట్టి అది ఐడి యాక్ట్ చేశారు నాకు. 10K దగ్గరకు వచ్చాక స్టార్టింగ్ ఐడి యాక్ట్ చేసేసారు. నేను చేస్తాను, మా ఫ్రెండ్స్ కూడా చేసేవాళ్ళు ఇన్స్టా ఉందరా అని. ఇంకా అలా అనమాట. తర్వాత ఓకే. నార్మల్గా
హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.